కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్రంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలపై దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. టీడీపీ నేత వాహనంపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలి వస్తూ ఉండడంతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్రంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలపై దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. టీడీపీ నేత వాహనంపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. చెప్పండి మధు. కర్నూలు చిత్తగిరి మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే టీడీపీ వైసీపీ చెందిన ఇరు వర్గాలు నిన్న ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే తన అనుచరులను వేసుకుని చిప్పగిరి మండలంలోని ఒక విలేజ్ ఏదైతే కన్వీనర్ ఉన్నారో చిప్పగిరి మండల కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేశారు. కారు ఇంట్లోని వస్తువులను ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు ధ్వంసం చేశారు. తన అనుచరుడు ఫోన్ చేయగానే నిమ్మకల్లు ఎమ్మెల్యే తన వాహనంలో భారీగా అనుచరులను తీసుకుని వెళ్లి హత్యలు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి నిమ్మకలు వెళ్ళాక ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఏదైతే టీడీపీ నాయకుల పైన వైసీపీ కార్యకర్తలు దాడులు కూడా చేయడం కూడా జరిగింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. దీంతో చిప్పగిరి మండలంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. పోలీసులు ఇప్పటికే ఆ గ్రామాలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారును అనుచరులపైన కేసులు నమోదు చేశారు. శోభ. రైట్, థ్యాంక్ యూ మధు. కంప్లైంట్